పిల్లరా, ఈ దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని జైపాల్ గారు వెంకటేశ్వరం వాస్తవ్యులు వారు చదువుతారు. చిన్న ప్రార్థన చేసుకొని మరి చారిత్రాత్మకమైన రుజువులతో క్రిస్మస్ సందేశం గురించి మనం ధ్యానం చేసుకున్నామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని తలంచుసు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవుడి మాటలు మన ఉనికిలో మన ఆత్మీయ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. మా ప్రభా, ఈ క్రిస్మస్ సందేశాన్ని మా ప్రభా బోధించటకు మీ దాసునట్టు నన్ను వాడుకోండి. నేను వట్టివాడిని, మట్టి గట్టాన్ని. మీరంటే నాకు తెలియదు, మీ వాక్యం అంటే నాకు అసలే తెలియదు. నన్ను ఈ సమయంలో మీ ఆత్మతో అభిషేకించండి. ఆత్మ ద్వారా తలంపులు నడిపింపు, జ్ఞానము ప్రేరేపణించి ఈ వాక్య పరిచయం నీకు మహిమకరంగా వింటున్న మా శ్రోతలందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరు కృప చూపించండి నాయన. మా తండ్రి, మా ప్రభా, మరి సమయంలో నాయన మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వస్తున్న దీవించి ఆస్వాదించమని, మీ జన్మదిన శుభములు ఆశీస్సులతో అన్ని కుటుంబాలను వర్ధిల్ల చేయమని దీవించయ్యా. మా తండ్రి, మా ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారి విషయం ముఖ్యంగా ప్రార్థిస్తుండగా ఆరోగ్యాలండి, మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని సమాధానం అనుగ్రహించండి. నెమ్మతైనటువంటి జీవితాలు ప్రభా అనుగ్రహించండి. మా తండ్రి, మా ప్రభా, ఇదను మా తండ్రి ఈ వాక్యోపదేశం చేయుటకునైనా ఆర్థికంగా సహకరించినటువంటి వారు మా తండ్రి లేట్ ఆరణి నీరజ భర్త గారు శ్యాంబాబు, కుమార్తె చిన్నిని దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. మా తండ్రి, అమ్మాయి చనిపోయినట్లుగా కుటుంబానికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మా ప్రభా, ఈ టీవీ యాజమాన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ జేఎస్ టీవీ మా తండ్రి చైర్పర్సన్ను బన్నబాస్ గారిని కుటుంబాన్ని దీవించండి. తమ్ముడు టెక్నీషియన్ మహేష్ను కుటుంబాన్ని దీవించయ్యా. మా తండ్రి, నాతో కూడా వచ్చినటువంటి నాయన జైపాల్ గారి కుటుంబాన్ని దీవించండి. సమస్తలో మీరుండండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడిని యేసునామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ పొందమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి పిల్లరా, సమయం ఇచ్చిన దేవునికి, వింటున్న మా శ్రోతలకు మొట్టమొదటిగా యేసుప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పిల్లరా, ఈ దినము మన యొక్క అంశం ఏంటంటే చారిత్రాత్మకమైన రుజువులతో క్రిస్మస్ సందేశము. ఎందుకంటే చారిత్రాత్మకమైన రుజువులతో క్రిస్మస్ సందేశం. చదవబడినటువంటి ఒక లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు పరిశోధిస్తున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయని యోహాను అనేటువంటి ఒక భక్తుడి ద్వారా ప్రభు ఈ విధంగా అన్నట్లుగా వ్రాసిన మాటలు మనం చదువుకున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలలో, అనేక మత ప్రమాణ గ్రంథాలలో రాసినటువంటి ఒక మాటలు, మరణించిన తర్వాత మరి పరమాత్ముని దగ్గరికి మనం వెళ్ళాలంటే, అనగా మోక్షంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో ఒక పరిశుద్ధుడు జన్మించాలా, ఆయన ద్వారానే మనం మోక్షంలో ప్రవేశించగలుగుతాం, రక్షణ పొందగలుగుతాం అనే విషయాల గురించి మనం చదువుకున్నటువంటి ఒక లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఒక ఆత్మీయ సారాంశం క్లుప్తంగా నేను చెప్తున్నా. మరి పిల్లరా, నేను పోయిన వారం కూడా ఒక మాట చెప్పా. మనందరం భారతీయులం,
ఇక్కడ ఉండే వాళ్ళందరూ భారతీయ క్రైస్తవులు, ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనప్పటికీ చారిత్రాత్మకమైనటువంటి రుజువులతో మనం ధ్యానించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమునకు ప్రత్యేకత, యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఆ సందర్భానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేటువంటిది మనకు తేటగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుచేత పిల్లరా, సమయంలో ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగం ప్రకారము లేఖనాలు చూస్తున్నారు చాలామంది, కానీ గ్రహించడం లే. మరి చూడండి, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉన్నటువంటి దేవుడి వాక్యంలో మనం చూస్తే కన్య గర్భవతి కుమారుడు జన్మిస్తాడు. కన్య గర్భవతి ఆమె కుమారుని కంటుంది. ఆయన ఆరాధ్య దైవము అని పోయిన వారు నేను చెప్పా. పశువుల పాకలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన్ను చూచి, ఆ తల్లి అయిన మరియను ఆయనను చూచి సాగిలపడి ఆయనను పూజించినట్టుగా దేవుడి వాక్యంలో మనం పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. ఆయన పూజార్హుడు అనేదానికి కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తే కొంతమంది ఏమనుకుంటారంటే ఇది క్రైస్తవ పుస్తకం కదా అని చెప్పి అనుకునే దానికి అవకాశం ఉంటుంది. కొన్ని చారిత్రాత్మకమైనటువంటి రుజువులతో అనేక మత ప్రమాణ గ్రంథాల్లో రాయబడినటువంటి మాటలు యేసు ప్రభును సూటిగా తేటగా సూచిస్తున్నటువంటి మాటలు మనం ధ్యానించుకున్నప్పుడు ఓహో, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమునకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆయన ఒక కారణ జన్ముడు. ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి ఉద్దేశము ఆరాధింపదగినటువంటి దేవుడు, పూజింపదగినటువంటి దేవుడు. ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మరణించిన వారి ఆత్మలకు మోక్ష ప్రవేశము అనేటువంటి ఈ ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా నేను చెప్తాను, మీరు బైబిల్ గ్రంథాలు చూసుకోండి. దయచేసి బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చి వర్తమానం ఇచ్చేటప్పుడు మీరు కూర్చోవలసిందిగా నేను చాలాసార్లు మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే కన్యక గర్భవతి కుమారుని కనును అని అక్కడ మనం చూస్తున్నాం. కన్య గర్భవతి కుమారుని కంటుంది అనేది అవతారాల్లో ఎక్కడ కూడా లేదు అనే విషయాన్ని ఇప్పుడు మీకు సామవేద తాండ్య మహాబ్రాహ్మణంలో ఉండేటువంటి ఒక విషయాన్ని కోట్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. లిఫియా గోప్తారాం మహాక్యో దదిన కుర్యంతి హవ్యయాన పర్యతాసీనని సామవేద తాండ్య మహాబ్రాహ్మణంలో ఈ మాటలు రాస్తున్నాయని రుజుదర్శిని అనేటువంటి ఒక పుస్తకంలో నేను చదివా. అది రాసిన వారు ఎవరంటే పరవస్తు సూర్యనారాయణ గారని. మరి ఆయన పరవస్తు వంశానికి చెందినటువంటి ఒక గొప్ప పండితోత్తముడు. వాళ్ళ తాతగారు మిత్రలాభం మిత్రభేదం రాశారు కదండి. ఆ వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప జ్ఞానవంతుడు, పండితుడు. ఆయన ప్రభుని నమ్ముకొని నెల్లూరు విఆర్సీకి కూడా మరి 2-3 సార్లు వచ్చారు. ఆయన రాసినటువంటి ఒక మాటలు పిల్లరా, అవతరించబోవాడు పశువుల శాలలో జన్మించాలా అని. అవతరించేటువంటి ఒక వ్యక్తి పశువుల శాలలో పరుండు పెడతారు, ఆయన పూజింపదగినటువంటి అవతారమూర్తి అని చెప్పి ఆయన చెప్పారు. 10 అవతారాల్లో ఆ విధమైనటువంటి అవతారం ఎక్కడా లేదని ఆయన చెప్తుంటే నేను వింటుండే. నేను నేర్చుకుని ఉంటాను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి. అందుచేత ఈ వేదాల్లో రాసిన మాటలు ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మరి గమనిస్తున్నాం. ఏమండి, అందుచేత మరి చారిత్రాత్మకమైనటువంటి రుజువు ఏంటంటే మన భారతీయ మత ప్రమాణ గ్రంథాలైనటువంటి వేదాల్లో రాసిన మాటలు యేసు ప్రభులో కనపడుతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒకటి ఒక రుజువు. ఆ తర్వాత మహమ్మదీయ మత ప్రమాణ గ్రంథమైనటువంటి ఖురాన్లో రాసినటువంటి ఒక రుజువు నేను ఈ సమయంలో చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే
మీ ప్రార్థన అవసరతల కొరకు నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాతో సంప్రదించవచ్చు. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. మహమ్మదీ మత ప్రమాణ గ్రంథం అనేటువంటి ఖురాన్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇస్లాంలో యేసు ప్రభు దర్శనము అని గుండాబత్తిన డేవిడ్ గారని వైజాగ్ ఆయన రాశాడు ఈ పుస్తకం. నా దగ్గర ఉంది ఆ పుస్తకం. అందులో ఏం రాసిందంటే, తన కన్యాత్వము పవిత్రత కాపాడుకొనిన ఆమెను గూర్చి పలుకుము, పిదప మేము ఆమె యందు మా ఆత్మను ఊదితిమి, ఆమె కుమారుని లోకమానవుల కొరకు ఒక సూచనగా చేసితిమి. సుర 21:91. నేను మళ్ళీ చెప్తా. ఖురాన్లో సుర 21:91లో ఈ మాట రాసిన ఆయన్ని గుండాబత్తిన డేవిడ్ గారు అని చెప్పని గొప్ప జ్ఞానవంతుడు. ఆయన రాసిన పుస్తకం చదివి నేను తెలుసుకున్నా. ఏమండి, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రుజువు. ఇంకొకటి ఏంటంటే, మరియా అల్లా తన వాక్కును గూర్చి శుభ సందేశము నీకు ఇస్తున్నారు. ఆయన పేరు యేసు. ఆయన ఇహలోకంలోనూ రాబో లోకములోనూ ఘనత గలవాడు, దేవుని సన్నిధానవర్తులలో చేరినవాడు. ఆయన బాల్య వయస్సులోనూ యుక్త వయస్సులోనూ ప్రజలకు బోధిస్తాడు. సుర 3:45-47 మళ్ళీ చెప్తా. మహమ్మదీ మత ప్రమాణ గ్రంథములైనటువంటి ఖురాన్లో సుర 3:45-47లో ఈ రీతిగా రాసిందని నేను చదివా. ఏమండి, మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనల్లో రాయబడినటువంటి ప్రవక్తల ప్రవచనములు కొత్త నిబంధనలో యేసు ప్రభులో కనపడుతున్నాయనే విషయాన్ని క్రైస్తవులో తెలుసు అంతే. యావత్ భూలోకంలో ఉన్నటువంటి అనేక కులాల వాళ్లకు, అనేక మతాల వాళ్లకు యేసు క్రీస్తు ప్రభు మరి డిసెంబర్ 25వ తారీఖు ఆయన జన్మించాడు, ఆయన ఆరాధింపదగినటువంటి దేవుడు అనే విషయానికి ఇవంతా ఆధారాలు. లింక్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది. మామూలుగా మనకు ఉండే డాక్యుమెంట్లు కాకుండా అది ఎవరి ద్వారా మనకు సంక్రమించిందని ఆ లింక్ డాక్యుమెంట్లు ఉన్నప్పుడే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదవుతుంది. అంతే కదండి. మరి లింక్ డాక్యుమెంట్లు లాగా ఇవన్నీ కూడా వేదాల్లో రాసిన మాటలైతే, ఈ ఖురాన్లో రాసినటువంటి ఆ మాటలన్నీ కూడా అవి ఎవరిని చూపిస్తున్నాయంటే పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు జన్మించినటువంటి జన్మ విధము. యేసు ప్రభు 25వ తారీఖే జన్మించాడు డిసెంబర్ అని చెప్పని బైబిల్లో లేదని చెప్పిన కొంతమంది సందేహపడేటువంటి వాళ్ళు నాతో మాట్లాడున్నారు. ఒక్కటే ఒక మాట చెప్తాను నేను. ఏంటంటే పిల్లరా, బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నో డొనామీ లేట్, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం, అక్కడి నుంచే మరి ప్రారంభమైంది. మనం చూసే క్యాలెండర్ తెలుగు క్యాలెండర్ కాదు, అది మొట్టమొదటిగా యూదుల యొక్క క్యాలెండర్లోంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడి మనం చూసుకునే క్యాలెండర్ అంతా ఇంగ్లీష్ క్యాలెండర్. అది అందులో మనం బిఫోర్ క్రైస్ట్, తర్వాత క్రీస్తు పూర్వం, మొదటి తారీఖు 8 రోజులకు యేసుక్రీస్తు ప్రభువారికి సున్నతి చేసేదానికి దేవాలయాలకు తీసుకొచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ మొదటి తారీఖు జనవరి 1వ తేదీ ఆయనకు యూదుల సాంప్రదాయం ప్రకారంగా సున్నతి చేసిన మొదటి తారీఖు అయితే, అక్కడి నుంచి కొంచెం వెనక్కు మనం లెక్కేసుకుంటే ఏమండి ఏ డేట్ వస్తుంది? 25వ తారీఖు డిసెంబర్. ప్రపంచమంతా దీన్ని చేస్తున్నారు. గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఒక పెద్ద పండగ అనేటువంటి దాని గురించి మరి కొంతమంది ఈ రీతిగా అంటూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మరి అనేక రకాలైనటువంటి రుజువులతో మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నాం. మరి పిల్లలపై గ్రంథాలన్నీ ఆధారంగా పాత నిబంధనలో యెషయా అనేటువంటి ప్రవక్త, హిందూ మత ప్రమాణ గ్రంథాలైనటువంటి సామవేదంలో
మహమ్మదీయ మత ప్రమాణ గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లా ద్వారా తెలియచేసినటువంటి విషయాలన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం ఏమండి. మరి అటువంటిప్పుడు మరి ప్రపంచం అంతా ఆరాధింపబడుతున్నటువంటి గొప్ప ఆరాధ్య దైవం ఎవరంటే జీసస్. జీసస్ ఇస్ ది సేవియర్ ఆఫ్ ఆల్. అందరికీ కూడా ఆయన దేవుడు, అందరూ ఆరాధింపదగినటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు, ఆయన జన్మకర్మ పాపం లేనటువంటి దేవుడు. ఆయన ద్వారా పిల్లరా సర్వలోక మానవాళికి ఆత్మరక్షణ, శాంతి, సమాధానం. ఎవరిని మనస్సు వాని మీద నీ మీద అనుకున్న వానికి పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు అని యెషయా గ్రంథం ఒక చోట రాయబడింది. శాంతి సమాధానం లేనటువంటి ప్రియులారా, సోదరులారా, సోదరులారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మీ జీవితంలో గొప్ప శాంతి సమాధానం కలిగేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇది నా అనుభవం. నేను ఒకప్పుడు తాగుబోతునుగా తిరిగా ఒక పెద్ద డ్రామా యాక్టర్. నేను నెల్లూరు టౌన్ హాల్లో స్టేజ్ యాక్టర్ని. సమయానికి తినక తాగి డ్రామాలు వేసినప్పుడు కామెర్ల వ్యాధి వచ్చింది. మరణ సమయంలో 1977 సంవత్సరం అప్పుడు నేను ఉడికిన క్లుప్తంగా చెప్తుంటా. నన్ను దర్శించాడు ప్రభు, దేవుడికి స్తోత్రం. నన్ను బాగు చేశాడు. ఆనాటి నుంచి నేను దేవుడికి సాక్షిగా జీవిస్తున్నా, నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి. ప్రార్థనాపూర్వకంగా మేము విశ్వాస సేవ చేస్తుంటాం. అయితే ఒక ఆయన అన్నాడు, టీవీలో వాక్యం చెప్పేటప్పుడు నువ్వేమి స్పాన్సర్ విషయం వేస్తావు కానీ ఎవరిని అడగవేని. నేను చెప్పా, మేము విశ్వాస సేవ చేసేవాళ్ళం, మీకు ఏదైనా ప్రేరేపణ ఉంటే పంపిస్తే సంఘ సేవ చేస్తున్నాం, గ్రామ సేవ చేస్తున్నాం, ఏమండి టీవీ సేవ కూడా చేస్తున్నాము. ప్రార్థన చేయండి, మీ హృదయంలో దేవుడు ప్రేరేపిస్తే పంపించండి. మీ పక్షంగా మేము గ్రామాల్లో సేవ చేస్తాం, లేదంటే మీ పక్షంగా టీవీలో ఒక వారం వాక్యోపదేశం చేస్తామని ఒక వ్యక్తితో నేను అనటం జరిగింది. అందుచేత పిల్లరా, ఈ గొప్ప దేవుడు గురించినటువంటి విశ్వాసాన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి ఆయన యొక్క దైవత్వాన్ని గురించి ఈనాడు ప్రకటిస్తుంటే ఆత్మీయమైనటువంటి సత్యం తెలియనటువంటి కొంతమంది మమ్మల్ని అడ్డుకుని ఉంటారు గ్రామాల్లో, మతోన్మాదులు. నెమ్మదిగా సమాధానం చెప్పి వాళ్ళు పంపిస్తుంటారు. నేను ఒకసారి ఒక ప్రాంతంలో ఒక బృందం వచ్చారు నా మీద, ఒక గ్రూపు. నువ్వు చెప్పడానికి లేదని. అయ్యా నా మాట వినండి, పెద్దవాడిని ఒక మాట చెప్తా వినండి అన్న. ఏమన్నా అన్నాడు ఒక ఆయన, మనం ఎందుకు ఇక్కడ గొడవలు పడేది? ఏదో మతోన్మాదులు వాళ్ళు ఓట్ల కోసం మరి వాళ్ళు పార్టీలు పెట్టుకొని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఇది చేస్తుంటే మనకెందుకు తమ్ముడు ఇదేనంటే, ఆ వచ్చిన గ్రూప్లో ఒక అతనికి దేవుడు వెలిగించాడు. నిజమే కదా. మీకు మాకు ఏమన్నా వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి, మా దేవుడి గురించి మేము చెప్పుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి మరి సిద్ధాంతాలలో ఆర్టికల్ 25-26 ప్రకారంగా మత స్వాతంత్రం ఉంది అని నేను అన్నప్పుడు వాళ్ళు మౌనం అయిపోవడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నట్టు పిల్లరా, ఆత్మీయమైనటువంటి జ్ఞానము లేని వాళ్ళు, ఆత్మీయ అనుభవం లేనటువంటి వాళ్ళు, మత ఛాందస్సులైనటువంటి వారి నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ విధానాన్ని గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన ఎందుకని జన్మించాడు అనేటువంటి ఆధ్యాత్మిక సత్యం తెలియనందువల్ల రకరకాలైనటువంటి తర్జన పడుతున్నారు. అంత దేనికండి? కొన్ని క్రైస్తవ శాఖల వాళ్ళు కూడా అజ్ఞానంగా, ఆత్మీయ అజ్ఞానంగా మాట్లాడుతుంటే నా హృదయం చాలా వేదనగా ఉంటుంది. యేసు ప్రభు రెండోసారి వచ్చేసాడని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. నేను బలం ఉన్నట్టున్నట్టు రైతును అనుకున్నాను నేను మనసులో. ఆయన ఎప్పుడో పుట్టేశాడట. మరి ఇప్పుడు దేనికి ఆరాధన చేసుకోవటం? గౌగైపోయినాడు. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లరా, మన పాప శాపముల కొరకు ఆయన ఈ లోకానికి అవతరించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1:21 వచనంలో ఈ మాటలు రాయబడినాయి. మన పాపాలు క్షమించేదానికి, మనల్ని మరి రక్షించేదానికి ఆయన ఆరాధ్య దైవము, ఆరాధింపదగినటువంటి యోగ్యుడు, పరిశుద్ధుడు, కారణ జన్ముడు, లోకరక్షకుడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమని ప్రభు యొక్క ఆదేశం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంచేత పిల్లరా, నేను ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి రుజువుని గురించి చెప్తా. అదేంటంటే పిల్లరా, ఎంఏ హిస్టరీలో ఒక జాయింట్ కలెక్టర్ గారికి నేను నిశ్చితార్థం చేయటానికి వెళ్ళాను. నేను ఒక ఊరికి, ఆయన హిందువుడే, ప్రభువుని తెలియదు. అప్పుడు నేను సాక్ష్యం కాగితం ఒకటి ఇచ్చా, ఇది చదవండి నెమ్మదిగా, ఇన్ యువర్ లీజర్ టైం యూ ప్లీజ్ రీడ్ దిస్ హ్యాడ్ బిల్ అన్న. ఓకే అట్టే పాస్టర్ గారు అని అప్పుడు ఆయన చెప్పాడు ఒక మాట. నేను ఆయన ద్వారా తెలుసుకున్నా. ఎంఏ హిస్టరీలో ఎంఏ హిస్టరీ అంటే వరల్డ్ హిస్టరీ, బిఏలో ఇండియన్ హిస్టరీ వరకే ఉంటుంది. జీసస్ బర్త్ ఈజ్ గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ దిస్ వరల్డ్. నేను మళ్ళీ చదువుతా. జీసస్ బర్త్ ఈజ్ గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ దిస్ వరల్డ్ అని ఎంఏ హిస్టరీలో రాసింది పాస్టర్ గారు. నేను మళ్ళీ ఆశ్చర్యపడ్డా. ఏమంటే దాని యొక్క అర్థము అంటే నా వాక్యోపదేశం పల్లెటూరు వాళ్ళు జాగ్రత్తగా వినాలని నేను ఆశిస్తాను. అటని చెప్పిన పట్టమాసం వాళ్ళు వద్దని చెప్పిన కాదు, దయచేసి అటనుకో వాకండి. పల్లెటూరులో ఉండేటువంటి వాళ్లకు, ఇంగ్లీష్ భాష తెలియనటువంటి వాళ్లకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం అనేటువంటిదట గ్రేటెస్ట్ ఈవెంట్. అంటే ఒక గొప్ప సంఘటన ఈ ప్రపంచంలో. ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చచ్చిపోయినారు, కానీ యేసు ప్రభుని గురించి మన భారతదేశంలో మత ప్రమాణ గ్రంథాలు ఏంటంటే వేదాలలో, ఏమండి మహమ్మదీయ మత ప్రమాణ గ్రంథములు అనేటువంటి ఖురాన్లో, వరల్డ్ హిస్టరీ ప్రపంచ చరిత్రలో ఈ మాట రాస్తున్నానంటే నేను చాలా ఆశ్చర్యపడి సంతోషపడి వెంటనే రాసుకున్నాను నేను. అంచేత మరి పిల్లరా, ఈ వర్తమానాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ఆధారాలతో మనం యేసు ప్రభువు గురించి వింటుంటే మరి ఇంకా మీ హృదయాలు దూరంగా ఉంచుకొని, ఏమండి ఇంకా పాప క్షమాపణ పొందకుండా, ఇంకా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపడకుండా, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనేటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తించకుండా, ఆయన సరైన విధానంగా ఆరాధించకుండా, నా అనుభవంలో విచారకరమైన విషయాలు కొన్ని నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తుంటా. కొంతమంది క్రైస్తవులు వాళ్ళ గురించి అంటుంటారు, వీళ్ళు పండ క్రైస్తవులని. క్రిస్మస్ రోజు మాత్రం చర్చి ఫుల్ అయిపోతుంది. దయచేసి నేను ఎవరిని విమర్శిస్తున్నాను అనుకోవకండి, నా హృదయంలో వేదనది. వారమంతా వచ్చి దేవుడిని ఆరాధించాల, అది క్రిస్మస్ యొక్క అర్థం. క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించటము, పూజించటము, ఇది మానుకొని నాడు కొంతమంది క్రైస్తవులు, ఏమండి క్రిస్మస్ రోజు మాత్రమే మరి చర్చిలు ఫుల్ అయిపోతాయి. చర్చిలు చాలక బయట శామన పట్టలు కూడా వేస్తారు. నేను అనుకుంటా ప్రతి ఆదివారం కానీ ఈ విధంగా వస్తే ఎంత బాగుంటుంది. వాక్యాన్ని గురించి రాసిన మాటలు ఏంటంటే వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించినటువంటి మాటల వల్ల కలుగుతుంది. పుక్కిడి పురాణాలు అంటే ఏం ప్రయోజనం లే. ఒకప్పుడు నేను భలే పుక్కిడి పురాణాలు వినేవాడిని, దానివల్ల నా జీవితం మారలేదు, నాకు మరి రక్షణానందం కలగలే. అయితే ప్రభువుని గురించినటువంటి వాక్యోపదేశం చేస్తున్న చోట్ల నేను పోయి కూర్చుంటా. నేను నాతో కూడా వచ్చిన జయపాల్ సార్ కూడా మాకు కావాల్సినవి తీసుకుంటాం. కొన్ని టాపిక్ తప్పించి పక్కకు పోతుంటారు, వదిలేస్తాం. మేము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం, అంశాన్ని వదిలేసి పక్కకు తిరిగాడని.
ఎందుకు చెప్తున్నారంటే పిల్లరా, ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికమైన సత్యాల గురించి బోధిస్తున్నప్పుడు తెలుసుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు, అది మీకు ఆశీర్వాదం. ఏమండి, యేసు జన్మించే లోకాన అందరికీ, యేసు జన్మించే హృదయాన ఎందరికీ, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది అని ఒక పాట విన్నాను నేను. లోకమంతటి కొరకు యేసు ప్రభు జన్మించాడు, సంతోషం. అయితే ఎంతమంది హృదయాలలో ఏమండి యేసు ప్రభు జన్మించినాడు? మన హృదయాలలో యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా మరి అదృశ్యుడైనటువంటి దేవుడిగా జన్మించినప్పుడు చాలా గొప్ప ఆనందం, ఆత్మీయ ఆనందం, చాలా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇదని లూకా సువార్త 2వ అధ్యాయంలో కూడా రాసింది. తన ప్రజల లోకమంతటికి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, నేడు మీ కొరకు క్రీస్తు పుట్టినాడు, రక్షకుడు. ఏమండి, లోకంలో ఉండే వాళ్ళందరికీ మహా సంతోషం కలగాల. పోయిన వారం నేను చెప్పినప్పుడు తూర్పు దేశపు జ్ఞానుల నక్షత్రాన్ని చూసి వచ్చి అత్యానంద భరితులైనారట. ఏంది దానికి కారణం అంటే, లోకరక్షకుడు, జగద్రక్షకుడు, కారణ జన్ముడు పుట్టాడని ఆత్మీయంగా ఈ రీతిగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అత్యానంద భరితులైనారని నేను బోధించకపోయిన వారం. అదే రీతిగా ఈ లోకంలో మనం కూడా మన హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువుగా జన్మించినట్లయితే మనకు రక్షణానందం అనుభవించగలుగుతాం, మనం ఆత్మీయ ఆనందం అనుభవించగలుగుతాం. ఆయన గురించి చెప్పకుండా మనం ఉండలేం. ఎందుకనంటే అంత గొప్ప దేవుడు ఆయన. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. సంతోషం వేరు, మహాసంతోషం వేరు. అంచేత పిల్లారా, ఈ ఆరాధన సమయంలో, ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి సమయంలో ఏదో పండగ క్రైస్తవులుగా ఉండకుండా, ఏమండి, మరి ప్రభువును ఆరాధించే క్రైస్తవులుగా ఉండని వాళ్ళు. కొంతమందిని చూస్తే నా హృదయంలో చాలా వేదన కలుగుతుంటుంది. నేను పుల్పిట్ మించి సంఘంలో ఎవరెవరు వస్తున్నారు, రావట్లేదని చూస్తా. ఎవరైతే రాలేదో వాళ్ళు ఇళ్ళకి పోయి ఏం రాలేదని అని అడుగుతా. కొంతమంది క్రైస్తవులు నిలవని అబద్ధం చెప్తారు, ఆరోగ్యం బాగాలేదని. ఇంకొక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు 10 ఎప్పుడు బొట్టెత్తుకొని చేపలో పోతుండిందని. కొంతమంది మా బంధువులు వచ్చారు, పాస్టర్ గారు, నేను ఒకటి చెప్తా, బంధువులు వస్తే బంధువులు కూడా తీసుకురండి, వాళ్ళు అన్యులండి, వాళ్ళకే వాక్యం అవసరము, వాళ్ళ రక్షణ పొందాలండి అని నేను చెప్తూ ఉంటా. నిలవనే కొట్టేస్తారు కొంతమంది ఆదివారం ఆరాధన. దేవుని ఆరాధించే అనుభవాల్లో నెగ్లెక్ట్ చేస్తుంటారు. అందుచేత ఈ వాక్యోపదేశం వింటున్నట్టు మనం మన జీవితాల లోపలారా ఈ ఆత్మీయ విషయాల గురించి మనం విని విశ్వసించి విధేయులమై ఆరాధన చేద్దాం. దేవుడికి స్తోత్రం. ఏమండి, అంత గొప్ప దేవుడు అండి ఈయన. అంత గొప్ప దేవుడు నాకు దొరికే ప్రభాని కొన్నిసార్లు నా హృదయంలో బహుగా సంతోషిస్తుంటా. లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు అంతా పోయినాయి. బంధుమిత్రులందరూ, మరి నా రక్త సంబంధికులు, నా కులం వాళ్ళు, నా గోత్రం వాళ్ళు, నా కుటుంబీకులందరూ కూడా నన్ను వెలివేసినప్పటికీ ఆయన నన్ను చేర్చుకున్నాడు. నాకు ఇట్టి కృప ఇచ్చాడు ఆయన. ఈ కృప అందరూ పొందాలనే ఉద్దేశంతో మరి ఈ టీవీల ద్వారా వాక్యాన్ని బోధించడము, ఆదివారపు ఆరాధనల ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడము, గ్రామాల్లో సువార్త చెప్పటం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, ఆయన గూర్చినటువంటి సత్యాన్ని మరి నాడు ఎంతోమంది ప్రకటిస్తున్నారు. అందులో నేను ఒకడిని. ఒక బృందం ఉంది మాకు. మేము వెళ్ళిపోయి మరి
స్వాద్ చేస్తుంటే మా హృదయంలో ఎంత సంతోషం అంటే, అది ఇందాక నేను రెండు వచనాలు పాట పాడాను కదండి. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు జన్మించే హృదయాన ఎందరికీ. ఎంతమందికి మరి మన హృదయంలో ఆయన జన్మించాడు. తూర్పు దేశపు గిన్నాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమర్పించుకున్నారు అనే మాట అందులో రాసింది. ఏం సమర్పించుకున్నారంటే వాళ్ళ హృదయాలు సమర్పించుకున్నారని ఆత్మీయ భావం అందులో. ఒక సమర్పణ కలిగి జీవించాలి మనం. గత జీవితానికి స్వస్తి చెప్పి మనం ఇక మీదట యేసు ప్రభువును ఆరాధిస్తాం అనేటువంటి ఒక సమర్పణ జీవితం అనేటువంటిది మనం కలిగి జీవించాలి. ఆ సమర్పణ లేకుండా ఒక నామకార్థమైనటువంటి ఆరాధన చేస్తుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. దానివల్ల ఎలాంటి ఆత్మీయ ఆనందం మనం పొందలేము, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మనం పొందలేము. భౌతిక ఆశీర్వాదాలు ఒకవేళ పొందుకోవచ్చు. అందుచేత మరి పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులు, ఈ ఆధ్యాత్మికమైన సత్యానికి లోబడండి, విశ్వసించండి, విధేయులు కాండి, అనుసరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో మన ఆత్మీయమైన నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. మా ప్రభువా, మా తండ్రి, సమయంలో ప్రపంచంలో నాయన సకల వేదముల యొక్క సారాంశము యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మములో మేము చూస్తున్నాం ప్రభా. అంచేత ఇంకా యేసు ప్రభు నమ్మని వాళ్ళు, పాప క్షమాపణ పొందని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, నామకార్థమైనటువంటి ఆరాధన చేయకుండా నేను కలిగి జీవించే వరకు నడిపించయ్యా. కృప చూపించండి. నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతున్నాం 2025లో. ఇప్పటివరకు మా ప్రభావం మమ్మల్ని కాపాడారు, నడిపించారు. నీ పాదములు కోట్ల కొద్ది కృతజ్ఞతలు, సజీవుల లెక్కలో ఉంచారు. స్తోత్రాలు. విన్నటువంటి మా శ్రోతలందరూ హృదయాల్లో వాక్యాన్ని ఫలింపచేసి నీరు కట్టి మీ కృప తోడుగుంచమని, విలాసనను శేష జీవితము ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి తుది శ్వాస విడిచేంత వరకు ప్రభాని పరిచయలు వాడుకోమని, నా కుటుంబాన్ని కూడా దీవించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన సన్నిధి, కృప, కాపుదల మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.